హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. మనం మన స్వాధ్యాయ యోగాలో న్యూ ఏజ్ విజ్డమ్ అయినటువంటి సన్షైన్ బిఫోర్ ది డాన్, తెలుగులో నక్షత్ర లోకాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం. ఇప్పటి వరకు మనము 5 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 6th ఎపిసోడ్. నిన్నటి భాగంలో ఎసేన్యా వాళ్ళ బ్యాచ్ లైరాకు వెళ్తుంది. అక్కడ మోస్టీనియా వాళ్ళ బృందం ఎసేన్యా బృందాన్ని రిసీవ్ చేసుకోవటం, లైరా వాసుల యొక్క జీవన విధానం, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి, ఇంకా ఎంతో అద్భుతమైన వింతైన ప్రదేశాలను దర్శించటం, సీరియస్ బృందం వారి యొక్క గత స్మృతులను జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటం, అలాగే మోస్టీనియా ఎసేన్యాల మధ్య ఉన్నటువంటి అనురాగం, ప్రేమ తాలూకు విశేషాల గురించి తెలుసుకున్నాము. మనమంతా కూడా ఉన్నత స్వర్గ లోకాలకు చెందినటువంటి దివ్యాత్మ స్వరూపులం. కానీ కేవలం అనుభవ పాఠాల కోసమే ఈ 12 పరిధుల దిగువ స్థాయి ఉన్నత లోకాలను మనమే సృష్టించుకున్నాం. ఎందుకంటే ఉన్నత లోకాల్లో అంత ఏకత్వమే ఉంటుంది. అక్కడ నేర్చుకునే దానికి పాఠాలు ఏమీ ఉండవు. అందుకే మనమంతా ద్వంద్వత్వంలో అనుభవ పాఠాలు నేర్చుకునేందుకే ఈ దిగువ స్థాయి ఉన్నత లోకాలను సృష్టించుకొని వివిధ లోకాల్లో జన్మలు తీసుకుంటూ ఎన్నో అనుభవ పాఠాలు నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఇంకా మనకి ఒక కఠినమైన మిలిటరీ స్కూల్ కావాలి, ఒక ప్రయోగశాల కావాలని మనము ఈ భూమిని సృష్టించుకున్నాం. ఎందుకంటే మన జీవన విధానం ఎంత కఠినంగా ఉంటే అంత ఫాస్ట్గా మనము ఎక్కువ అనుభవ పాఠాలు నేర్చుకోగలము, త్వరితగతిన ఆత్మ పురోభివృద్ధి సాధిస్తుంది అనే ఉద్దేశంతో. అయితే ఈ భూమి మీదకి అన్ని ఆత్మలు రాలేవు కనుక కేవలం కొన్ని సాహస ఆత్మలు మాత్రమే లైరన్ స్టార్ గేట్ ద్వారా కింది దిగువ లోకాలకు వచ్చి అక్కడి నుండి ఈ భూమిపై జన్మలు తీసుకుని మనకు మనమే ఈ కఠినమైన పరీక్షలు పరిస్థితులను క్రియేట్ చేసుకున్నాం మాస్టర్స్. అందుకే భూమానవులంటే మిగతా అన్ని లోకాల వాళ్ళకి కూడా పూజ్యనీయులు, దైవాలతో సమానమైన వాళ్ళు. కానీ మనం ఈ భూమి చుట్టూ ఉన్న మాయ పొర వల్ల మనం వచ్చిన పని మర్చిపోయి మనల్ని మనమే ఒక చీకటి గదిలో బంధించుకొని వెలుగు కోసం, వెలుగు చూపే వాళ్ళ కోసము ఎదురు చూస్తున్నాం. అందుకే మనము ఈ పూజలు, ప్రార్థనలు, ఇతరుల కాళ్లకు మొక్కటం, అర్థం లేని కోరికలను తీర్చుకునేదానికి ఇతరులపై ఆధారపడడం మొదలుపెట్టాం. అంటే చక్రవర్తులమైన మనము భిక్షగాళ్ళగా మారిపోయాం. మనలో ఉన్నటువంటి అంతరశక్తిని, ఆత్మశక్తిని మర్చిపోయాం మాస్టర్స్. అది గుర్తు చేయడానికే పత్రిజీ లాంటి అద్భుతమైన మాస్టర్స్ అంతా కూడా భూమి మీదకి దిగి వచ్చి ఒక జీసస్ కానీ, శ్రీకృష్ణ భగవానుడు కానీ, ఆది శంకరాచార్యులు కానివ్వండి, ఒక మహమ్మద్ ప్రవక్త, ఒక బుద్ధుడు, ఒక కబీర్ దాస్, వీళ్ళంతా కూడా దివ్యాధిరోహణ చెందిన దేవతలు కాబట్టి మనకు కూడా మార్గం చూపించేదానికి ఈ భూమిపై జన్మలు తీసుకొని వారు కూడా ఎన్నో కష్టాలను, అవమానాలను, బాధలను భరించి చివరికి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మన ఉన్నతి కోసం, మన ఆత్మాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు మాస్టర్స్. అటువంటి అద్భుతమైన మహానుభావులకు, మహనీయులకు అందరికీ కూడా పేరు పేరున మన హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం 6వ భాగం ది లైరన్ స్టార్ గేట్, లైరన్ నక్షత్ర ద్వారం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. సిరియస్ బృందం అంతా మోస్టీనియాను అనుసరించి కనా సిస్టమ్ ద్వారా మళ్ళీ నగరంలోని సెంట్రల్ స్క్వేర్కి వచ్చారు. అక్కడ కాసేపు బంగారు వృక్షపు స్తూపం దగ్గర గడిపారు. అక్కడ తోటలో ఉన్న టేబుల్స్లో ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. వాళ్ళందరికీ మోస్టీనియా ఆహారం ఏర్పాటు చేశాడు. తీయని ధాన్యంతో చేసిన కేకులు వెనీలా వాసనలాగా అనిపించాయి.
వాటితో పాటు కెంపు రంగులో ఉన్న ఎర్రటి టీ వచ్చింది. లైరా వాసులకు ఎర్రటి టీ చాలా ఇష్టమైనది అన్నాడు మోస్టీనియా. వాళ్ళంతా కాస్త అలసిపోయినట్లు కనిపించారు. ఎసేన్యా వాళ్ళందరికీ ప్రతి డెక్కాన్కి శ్వాస ప్రక్రియలు చేసుకోవాల్సిందిగా అవసరాన్ని గుర్తు చేసింది. మనం వచ్చిన 5వ 6వ పరిమాణ తరంగాలలో మన శరీరాలు తట్టుకోవడం కష్టమైపోతుంది. అందుకే మనం ఇక్కడ కొంతకాలం ఒక కాస్మిక్ నెల మాత్రమే ఉండగలము. అది కూడా ఎప్పటికప్పుడు శ్వాస ప్రక్రియలు చేస్తేనే అంది. అదే 10వ పరిధి అయిన లైరా వెగాలో కాస్త సులభంగా ఉంటుంది. కానీ మనం ఉండాల్సింది అక్కడ కాదు కదా. అవును అన్నాడు రాయ్. ఇవాళ ఉదయం నేను సాధన చేయడం మర్చిపోయాను. అందుకే ఇప్పుడు నాకు అలసిపోయినట్లుగా ఉంది. ఇది మనకు మామూలుగా రోజు సాయంత్రం అనిపించే అలసట కాదు. ఇది ఒక రకంగా నిస్సత్తువతో బలహీనంగా ఉండి ఎలా చెప్పాలో తెలియడం లేదు అన్నాడు. మోస్టీనియా అందుకున్నాడు. అవును, నేను సీరియస్లో ఉంటే ఒక రకమైన భారాన్ని అనుభవిస్తాను. దాంతో నాకు ఆలోచించడానికి పని చేయడానికి కష్టమైపోతుంది. అంతేకాకుండా అది నన్ను అసౌకర్యానికి గురి చేస్తుంది కూడా. అందుకే ఇన్ని కారణాల వల్లే సరికొత్త మానవుని సృష్టిస్తే ఒకనాడు అతను ఈ 12 పరిమాణాల దిగువ స్థాయి కాంతి లోకాల్లోనూ జీవించగలరు అంది ఆసియా. మన నక్షత్ర జాతులన్నిటినీ ఒక్కటిగా చేసే మార్గం అదొక్కటే. ఎసేన్యా మోస్టీనియా కేసి చూసింది. ఇద్దరి కళ్ళు కొన్ని క్షణాలు ఆర్తిగా కలుసుకున్నాయి. మోస్టీనియా నిలదొక్కున్నాడు. రండి, మనం ఇప్పుడు ప్రవేశ ద్వారం దగ్గరకు వెళ్ళాలి. 13వ పరిమాణానికి అది శక్తి ద్వారం. మనం చాలా దూరం వెళ్ళాలి. కానీ కణా సిస్టమ్ ద్వారా అలా అనిపించదు. అది చాలామందికి అనుమతి లభించని ప్రదేశం. చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. అందువల్ల కణ అక్కడి దాకా మనల్ని చేర్చలేదు. కాబట్టి మీ అందరి కోసం నా దగ్గర ప్రత్యేకమైన పాసులు ఉన్నాయి. అక్కడికి అంటే గస్తీ తిరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నాక మనం అంతా ప్రత్యేకంగా చేయబడిన వాహనంలో వెళ్తాము. ద్వారం యొక్క శక్తి క్షేత్రం నుంచి ఆ వాహనం మనల్ని రక్షిస్తుంది. మనకు అనుమతి వచ్చేదాకా మనం అందులో నుంచి దిగకూడదు. ఏ ఆత్మలు అయితే ఉన్నత పరిధుల కాంతి లోకాలకు తిరిగి రావలసి ఉందో వారు ఈ మార్గం ద్వారా రాగలరు. అలాగే ఏ ఆత్మలు దిగువ స్థాయి కాంతి లోకాలలో జీవితాన్ని అనుభవించాలని నిర్ణయించుకుని ఉంటారో వారు ఈ మార్గం గుండా లైరాకు వస్తారు. ఇంతకుముందు అన్ని ఆత్మలకు ఈ ద్వారం తెరిచే ఉండేది. కానీ గెలాక్టిక్ ఫెడరేషన్ ఇప్పుడు జాగ్రత్తగా ద్వారాన్ని పహారా కాస్తోంది. అందువల్ల హానికారక జీవుల నుంచి నక్షత్ర జాతులన్నీ ఏ గొడవ లేకుండా ఉంటాయి. దురదృష్టవశాత్తు ఎన్నో అవినీతి పరులైన ఆత్మలు ఈ మార్గం ద్వారా వచ్చాయి. మోజరెల్కా అందులో ఒకరు. శాంతి కామక్కులు. కానీ ఆత్మలను రాకుండా ఉంచేందుకు గెలాక్టిక్ ఫెడరేషన్ యొక్క శాంతి దళానికి చెందిన అస్తర్ కమాండ్ నక్షత్ర నౌకలు ఇప్పుడు నక్షత్ర మండలం అంతటా గస్తీ తిరుగుతున్నాయి. ఈ అవినీతి ఆత్మలు భూమి మీద ఉండడం చాలా సాధారణమైంది. ఎందుకంటే 3 పరిమాణాల సాంద్రత వారి యొక్క ద్వంద్వ తరంగాలకు సరిపోతోంది. భూమి మీద హానికారక జీవులైన గ్రహాంతర వాసులు దాగి ఉన్నారని మీ అందరికీ తెలుసు. వారు చూడడానికి భూలోక వాసుల్లాగా ఉంటారు, కానీ కాదు. ఈ పరిస్థితి సరి అయిన సమయంలో చక్కబడుతుంది. మనం సరికొత్త మానవ జాతిని ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందిన జాతిని సృష్టిస్తే వారు కాంతితో కలిసి పనిచేస్తారు. మీకు తెలుసు కదా, ఇదంతా జరగడానికి మానవ జాతి మనతో కలవడానికి 4 మహాయుగాల కాలం పడుతుంది. అయితే ఒకరోజు ఈ స్థితి వస్తుంది. చెప్పటం ఆపాడు మోస్టీనియా. వాళ్ళందరూ కణా సిస్టమ్ ద్వారా మరోవైపు ప్రయాణించారు. ఒక బంగారు రంగు తెల్లటి కాంతి వైపుకు ప్రయాణిస్తున్నామా అనిపించింది. ఎసేన్యాను ఊదా రంగు ఆకాశంలో చాలా భాగాన్ని ఆ కాంతి ఆక్రమిస్తోంది. దగ్గరే కొద్ది కాంతి మరింత ప్రకాశవంతంగా ఉంది. కణా సిస్టమ్ యొక్క వెండి నీలపు కాంతుల రిబ్బన్లు వాళ్లను క్రిందికి తీసుకువచ్చాయి. వాళ్ళు ఒక పెద్ద నక్షత్ర ద్వారం ముందు ఉన్నారు.
ఇంతకుముందు మోస్టీనియా వర్ణించిన వాహనాలు బయట వేచి ఉన్నాయి. అవి హోవర్ క్రాఫ్ట్స్, అంటే నేల మీద, నీటి మీద, గాలిలోన ప్రయాణించగలవు. అవి ఇనుమును బాగా వేడి చేసినప్పుడు వచ్చే ఓ ఎర్రటి మెరుపు లాంటి రంగును కలిగి ఉన్నాయి. ఎస్సా అనే ఓ లైరన్ డ్రైవరు వీళ్ళ కోసం ఒక వాహనం ప్రక్కన ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రకాశవంతమైన కాంతి నుంచి కళ్ళకు రక్షణగా కళ్ళకు ప్రత్యేకమైన అద్దాలను పెట్టుకోమన్నాడు. అతను మోస్టీనియా దగ్గరున్న అనుమతి పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాడు. మనం ఈ ప్రవేశ ద్వారం ద్వారా వెళ్తున్నప్పుడు, ముఖ్యంగా నక్షత్ర ద్వారం దరిదాపుల్లోకి వెళ్తున్నప్పుడు ఇక్కడి శక్తి క్షేత్రం మనల్ని లోపలికి లాక్కుంటుంది ఎస్సా అన్నాడు. ఏదైనా వింత అనుభూతులు కలిగితే పట్టించుకోవద్దు. ఈ వాహనంలో మీరు చాలా సురక్షితంగా ఉంటారు. చెప్పేంత వరకు ఎవ్వరూ తలుపులు తీయవద్దు అని చెప్పాడు. ఇప్పుడు మీ సురక్షిత బెల్టులను తగిలించుకోండి. మనం లోపలికి వెళ్తున్నాం. గ్రుడ్డు ఆకారంలో ఉన్న ఆ వాహనం శబ్దం చేస్తూ ప్రకంపించసాగింది. నేల మీద నుంచి 10 అడుగులు పైకి లేచి ప్రవేశ ద్వారం వైపుకు కదిలింది. అప్పుడు అది మరింత ఎర్రగా కాంతులేనింది. అక్కడ కాపలా కాస్తున్న వాళ్ళు చేతులోపగానే లోపలి వాళ్ళు ఓ కొత్త శక్తి ద్వారా వెళ్ళడాన్ని అనుమతించారు. అనుభూతి చెందారు. వాళ్ళ కడుపులో కదలిక ఏర్పడి వాంతి వచ్చే సూచనలు కనబడ్డాయి. మరీ అసౌకర్యంగా లేదు, కానీ కొత్తగా ఉంది. ఎస్సేన్యా సీటు బెల్ట్ పెట్టుకున్నందుకు సంతోషపడింది. అది లేకపోతే వాహనంలో నుంచి తాను బయటికి పడిపోతానేమో అనిపించింది. ప్రవేశ ద్వారానికి దగ్గరే కొద్దీ ఈ అనుభూతి ఎక్కువైంది. సిరియన్ బృందం ముఖాల్లోని భావాలు చూసి, ఏం పర్వాలేదు, మీరు చాలా సురక్షితంగా ఉన్నారు. మరికొద్ది నిమిషాల్లో మనం ఓ రక్షిత భవనంలో ఉంటాము. అప్పుడు మీరు దిగవచ్చు అన్నాడు ఎస్సా. కాంతి మరింత ప్రకాశవంతమైంది. రాయ్ ఎస్సాను నక్షత్ర ద్వారం నుంచి వచ్చే ఆత్మలకు ఏమవుతుంది అని అడిగాడు. వాళ్ళు కూడా ఇలా అద్దాలు పెట్టుకోవాలా? ఈ ప్రశ్న విని అందరూ ఒక్కసారిగా నవ్వారు. నిజానికి ఇది మంచి ప్రశ్నే అన్నాడు ఎస్సా. మీరు ఇక్కడ భౌతిక శరీరాలలో ఉన్నారు, కానీ ఏ ఆత్మలైతే ఈ నక్షత్ర ద్వారం ద్వారా ఉన్నత కాంతి లోకాలకు వెళ్తాయో వారు కాంతి శరీరాల్లో ఉంటారు. వాళ్ళంతా స్వచ్ఛమైన శక్తులు, శుద్ధ చైతన్యాలు. వీటికి భౌతిక రూపాలు ఉండవు నవ్వాడు ఎస్సా. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం, ఆత్మలకు అద్దాలు అవసరం లేదు. ఇదిగో వచ్చేసాం. కనిపించే ఆ భవనమే మన గమ్యం. నేను ఓ లేజర్ సంకేతాన్ని నొక్కగానే భవనానికి ఓ ప్రక్కగల దారి తెరుచుకుంటుంది. మన వాహనం లోపలికి వెళ్ళిపోతుంది. భవనంలోకి ప్రవేశించినా కూడా నేను తీసివేయండి అని చెప్పేదాకా దయచేసి మీరు మీ అద్దాలతో అలాగే ఉండండి అన్నాడు ఎస్సా. ఈ భవనం మిగతా భవనాలతో పోలిస్తే చాలా ప్రత్యేకంగా ఉంది. ఎప్సిలాన్ లైరాలోని భవనాలకు దీనికి పోలికే లేదు అనుకున్నారు అంతా. చూడడానికి 4 ప్రక్కలు ఉన్న పిరమిడ్ ఆకారంలో ఉండి చాలా ప్రకాశవంతమైన బంగారు తెలుపు వర్ణాలతో మెరిసిపోతూ ఉంది. పిరమిడ్ యొక్క ప్రతి వైపు, అంటే 4 పక్కల నల్లని పెద్ద కన్ను ఆకారంతో అవుట్లైన్లు ఉన్నాయి. వాళ్లకు ఎదురుగా ఉన్న ఓ భాగంలో కూడా వీళ్ళు ఆ కన్ను క్రింద ఓ మార్గాన్ని చూశారు. వీళ్ళ వాహనం దగ్గరికి వెళ్ళగానే తలుపు తెరుచుకుంది. వాహనం నెమ్మదిగా క్రిందికి ఓ పెద్ద ఆవరణలో దిగింది. పొడవైన నీలపు దుస్తులలో ఉన్న వ్యక్తి వాహనం తలుపులు తెరవడానికి పరిగెత్తుకొచ్చాడు. స్వాగతం మోస్టీనియా, స్వాగతం ఎస్సేన్యా, సిరియస్ బృందం అందరికీనూ స్వాగతం. మీ రాక మాకెంతో ఆనందాన్ని ఇస్తోంది. నా పేరు జినోర్ అన్నాడు వ్యక్తి. ఇప్పుడు మీరు కళ్ళకు పెట్టుకున్న అద్దాలను తీసేసి నెమ్మదిగా వాహనం నుంచి దిగండి అన్నాడు ఎస్సా. మోస్టీనియా ఎస్సేన్యాను ముందు దిగమని సైగ చేశాడు. గుండె ఉద్వేగంతో కొట్టుకుంటూ ఉండగా నెమ్మదిగా వాహనం మెట్లు దిగి పిరమిడ్ లోపల గది నేలపై పాదం మోపింది. వెంటనే నక్షత్ర ద్వారపు శక్తి ఆమెను లాగుతున్నట్లు అనుభూతి.
అది ఆమె శరీరాన్ని కాదు, ఆమె లోపలి నుంచి ఆమెదైన ఉనికి నుండి లాగటం, తీయని గొంతుతో ఏదో తనని పిలుస్తున్నట్లు భావం. ఆమెకు తెలుసు ఆ పిలుపు ఉన్నత స్వర్గలోకాల కాంతి నుంచి వచ్చే పిలుపు అని. అక్కడి నుంచి ఏదో బలమైన శక్తి వర్ణించనలవి కాని ప్రేమ స్వచ్ఛతలు నిండిన గొంతుతో పిలుస్తున్నట్లు అనిపించింది. అక్కడి తరంగాలలో వెంటనే ఏదో మార్పు. జీవితం యొక్క అసలు వాస్తవం ఇదే అనిపించింది యెసెన్యాకు. ఉన్నత కాంతి లోకాల పిలుపు ఆత్మలను లైరన్ నక్షత్ర ద్వారం దాటి ఏకత్వంలోకి రమ్మని పిలుస్తోంది. ఆ క్షణంలోనే ఆమె గుర్తించింది, సిరియస్లో ఆమె జీవితం, ఆమె ఇప్పటి శరీరం, నేను అని ఆమె బాధించే విషయాలు ఇవన్నీ భ్రాంతి జనకాలు అని. ప్రతిసారి ఈ ఆత్మానుభవాలన్నీ ప్రతి భౌతిక జీవితంలోనూ కలిగేవి. అన్నీ కూడా ఆ జీవితాన్ని అనుభూతి చెంది జ్ఞానాన్ని పొందడానికేనని ఆమెకు అర్థమైంది. చుట్టూ చూసింది. పిరమిడ్ లోపలి గోడలు లేత పసుపు రంగుల్లో నుంచి స్ఫటికాకార పదార్థంతో చేయబడినట్లు గమనించింది. ఆమె మనస్సును చదివినట్లుగా, ఇది సల్ఫర్ కాదు, గోడలకు ఉన్నది స్ఫటికం అన్నాడు జినోర్. ఇది ఓ ప్రత్యేకమైన పసుపు రంగు సున్నపు రాయి. సున్నపు రాయి ప్రవేశ ద్వారం నుంచి వచ్చే కాంతిని, శక్తిని తనలోకి పీల్చుకొని పరావర్తనం చెందుతుంది. పిరమిడ్ యొక్క 4 గోడలు దీని ఆధారం చక్కటి సామరస్యంతో పనిచేసి ఒక బలమైన శక్తిని సృష్టిస్తాయి. నక్షత్ర ద్వారం నుంచి లాగబడే శక్తి నుంచి మిమ్మల్ని నిలబెట్టి ఉంచుతాయి. వాస్తవానికి మీరు వెళ్ళిపోవాలనుకుంటే అది వేరే సంగతి. ప్రతి ఆత్మకి రావడానికి ఇది సులభమైన మార్గం, కానీ తిరిగి వెళ్ళాలంటే చాలా కష్టం. ఎన్నో జన్మల ఆత్మానుభవాలు ఉండాలి. ఎన్నో భౌతిక పరిసరాల మీద ఆధిపత్యం సంపాదించి ఉండాలి. అది కూడా ఎన్నో నక్షత్ర లోకాలలో ఇక్కడికి తిరిగి రావాలి అంటే ఇంత అనుభవం ఉండాలి. ఎప్పుడైతే ఒక ఆత్మ ఏకత్వంలోకి తిరిగి రావడానికి తయారం కాబడుతుందో అది ముందుగా లైరాకి రావాలి. ఈ ప్రవేశ ద్వారం మొదలుపెట్టే స్థలం, ముగింపు అయ్యే స్థలం కూడా. మేము ఉన్నత కాంతి లోకాల నుంచి దిగువ స్థాయి 12 పరిమాణ కాంతి లోకాల వైపు వెళ్ళే ఆత్మలకు, అలాగే ఎవరైతే తిరిగి రావడానికి సిద్ధంగా ఉంటారో అలాంటి ఆత్మలకు సహాయపడతాము. ఈ నక్షత్ర ద్వారం దగ్గర పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. చూడండి, ఇప్పుడే ఉన్నత కాంతి లోకాల నుంచి కొన్ని ఆత్మలు వస్తున్నాయి. మీరు కిటికీలో నుంచి వాళ్ళు రావడాన్ని చూడవచ్చు చెప్పటం ఆపాడు జీనోర్. పిరమిడ్ 3 ప్రక్కల ఉన్న కిటికీల నుంచి సిరియస్ బృందం ఓ పెద్ద గుండ్రటి కాంతిని చూశారు. అది ఇంద్రధనుస్సు యొక్క రంగులన్నింటినీ కలిగి ఉంది. ఆ కాంతి విస్తారమయ్యే కొద్దీ అందులో 3 జీవులు రూపుదాల్చారు. వాళ్ళు ముందుగా నీలం, తెలుపు కలిసిన కాంతితో కనిపించారు. వాళ్ళ శరీరాలకు నిర్దిష్టమైన భౌతిక రూపం రాలేదు. ఈ ఇంద్రధనస్సు రంగుల కాంతి ఆ 3 జీవుల చుట్టూ వలయాకారంలో తిరుగుతోంది. అలా తిరుగుతూ వారి నీలి, తెలుపు కాంతి శరీరాలను ఓ ప్రత్యేకమైన శరీర ఆకృతుల్లోకి మారుస్తోంది. వారి కళ్ళ ముందు సృష్టి చేయబడడాన్ని గమనించగలుగుతున్నారు. ఆసియా ఎంతో ఉద్విగ్నతకు గురైంది. తాను చూస్తున్నదంతా దేవుడి చేత ద్వారా జరుగుతున్నదని, ఎలోహిం ఈ ఆత్మలను శరీరాల్లోకి ప్రత్యక్షీకరిస్తున్నదని భావించింది. ఆలోచిస్తే ఎప్పుడో ఒకరోజు ఈ చర్య అంతా మనకు కూడా జరిగిందేనని అనిపిస్తుంది అంది ఆసియా. ఇంద్రధనస్సు కాంతి ముందు తెల్లగా మెరిసి కొత్తగా తయారవుతున్న జీవుల చుట్టూ పొగమంచులా ఆవరించింది. కొన్ని నిమిషాల తర్వాత పొగమంచు కరిగిపోతూ 3 జీవులు, ఒక స్త్రీ, 2 పురుషులు ఆకృతి దాల్చి ఆ కాంతిలో నిలబడ్డారు. వారు యవ్వనంలో ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడేం జరుగుతోంది అంది యెసెన్యా. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్లకు లైరాలో జీవితం గురించి ఏమీ తెలీదా? వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు అడిగింది. ఈ మొదటి జీవితకాలంలో వాళ్ళు తమకు గల ఆత్మ చైతన్యాన్ని నిలుపుకుంటారు జవాబు ఇచ్చాడు జీనోర్.
మా నాగరికతకు వాళ్ళు ఎంతో గౌరవప్రదమైన వారు ఇంకా దేవుడి అద్భుత స్థితిలోనే ఉన్నారు. వారి దగ్గర మాకు బోధించడానికి ఎంతో ఉంటుంది. కానీ వాళ్ళు ఈ ప్రవేశ ద్వారం గుండా దిగువ స్థాయి 12 పరిమాణాల కాంతి లోకాల్లోకి రావడానికి కారణం తమ ఆత్మానుభవాలను విస్తరింపచేసుకోవడానికి, తద్వారా మరింత సేవ చేయడానికి. గుర్తుంచుకోండి, ప్రతి ఆత్మ ఒకప్పుడు దేవుడిలోని భాగమే. ప్రతి ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఒకప్పుడు ఈ స్వచ్ఛమైన దైవిక తరంగాలతో అనుసంధానం అయి ఉన్నవే. అసలు ఈ దిగువ స్థాయి కాంతి లోకాలకు ఎందుకు రావాలి? ఎందుకు ఒక ఆత్మ భూమి లాంటి ద్వంద్వత్వాలతో కూడుకున్నది, కష్టతరమైనది అయిన ప్రదేశానికి దిగి రావడాన్ని ఎంచుకుంటుంది? ఇదిగో మీ ముందు నిలబడింది సమాధానం. క్రొత్తగా సృష్టించబడ్డ ఈ ఆత్మలు దేవుడి స్ఫులింగాలు. వాటికి జీవం ఉంది, కానీ ఇంకా జ్ఞానాన్ని సంపాదించలేదు. ప్రతి జీవికి తన ఆత్మను బలపరుచుకోవడానికి, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి భౌతిక రూపాల ద్వారా పొందిన భౌతిక జీవితానుభవాలు కావాలి. వారు ముందుగా ఏకత్వం నుంచి, అంటే దేవుడి నుంచి విడివడితేనే తిరిగి మళ్ళీ ఏకత్వంతో అనుసంధానం అవడం నేర్చుకుంటారు. క్రొత్తగా సృష్టించబడ్డ ఆత్మలు ఒక క్రమ పద్ధతి ద్వారా ముందుకు సాగాల్సి ఉంటుంది. జినోర్ చెప్పసాగాడు. భౌతిక జీవితం చివర్లో ఈ ఆత్మలన్నీ కూడా ముందుగా లైరా నాగరికతలోనే జన్మ తీసుకోవాలి. ఆ తర్వాతే మిగతా నక్షత్ర మండలాల్లో జీవితం. అది కూడా అవసరమని భావిస్తే ఈ భౌతిక జీవిత కాలాల్లో ఆత్మలు ఈ 12 పరిమాణాల వాస్తవాల్లో వారి వారి చైతన్య స్థాయిలను బట్టి, వారి వారి అవగాహన స్థాయిలను బట్టి సూక్ష్మ తలాలు మరి కారణ తలాల్లో మనుగడ సాగిస్తారు. ఇప్పుడు గమనించండి, ఈ జీవుల చుట్టూ ఉన్న తెల్లటి కాంతి పలుచబడి మాయమవడం మొదలైంది. ఈలోగా పిరమిడ్లో నుంచి వచ్చిన బంగారు రంగు కాంతి ఆ జీవుల చుట్టూ వ్యాపించింది. చూస్తుంటే అది కణ, అంటే రవాణా సిస్టంలో లాగా వారిని పైకి లేవనెత్తి పిరమిడ్ వైపుకు తీసుకువెళ్తుందా అనిపించింది. ఇంతవరకు సిరియస్ బృందం గమనించని ఒక సొరంగం లాంటి ప్రవేశ ద్వారం కాంతితో నిండి ఉండి తెరుచుకుంది. ఈ 3 జీవులు మోస్టీనియా, ఎస్సేనియా బృందంలోని మిగతా బృందం సభ్యులకు దగ్గరగా ఈ ప్రవేశ ద్వారంలోకి లాగబడి నిల్చుని ఉన్నారు. ఈ 3 జీవులు ఇప్పుడు నక్షత్ర ద్వారపు శక్తుల నుంచి దూరంగా సురక్షిత స్థానంలో ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎవరైతే భౌతిక రూపాలలో జీవితాన్ని అనుభూతి చెందాలి అనుకొని సిద్ధం అవుతారో వారి చైతన్యం ఏకత్వంలోని భాగంగా కాకుండా స్వతంత్ర జీవిగా శిక్షణ పొందాల్సి ఉంటుంది అన్నాడు ఎస్సా. కొత్త జీవులను అభినందించడానికి అతడు జినోర్ ఒక అడుగు ముందుకేశారు. వాళ్ళు చేతులు పైకెత్తి అరచేతులతో నెమ్మదిగా క్రింద దించి ఆ కొత్త జీవుల అరచేతులను వేళ్ల కొసలను తాకారు. ఒక్క పదం కూడా అక్కడ వినబడలేదు. ఆ స్పర్శ ప్రభావానికి ఆ 3లో జీవ ప్రకాశం ఏర్పడింది. దాంతో ఆ 3 విశ్వకాంతి భాషను మాట్లాడసాగారు. ఆ భాష ఎస్సేనియా, మోస్టీనియా మిగతా వారు అర్థం చేసుకోగలిగారు. ఎస్సేనియా అందులోని స్త్రీ శరీరం చుట్టూ చేతులేసి గట్టిగా హత్తుకుంది. నక్షత్ర ద్వారం నుంచి దిగువ స్థాయి పరిమాణాల లోకాల్లోకి రావటం ఒక సాహసోపేతమైన చర్య. ఆ స్త్రీకి ఎస్సేనియా స్వాగతం చెప్పాలనుకుంది. లైరన్ నక్షత్ర ద్వారం నుంచి రావటం అనేది జన్మ తీసుకునే అనుభవం. క్రొత్తగా సృష్టించబడ్డ ఆత్మలు సంతోషంతో ఆహ్వానించబడాలి అని ఎస్సేనియా అనుకుంది. ఈ భౌతిక జాగరూకత స్థితి యొక్క మొదటి ముద్ర వారిలో అన్ని కాలాల్లోనూ ఉంటుంది. కాంతి భాషలో కాసేపు మాట్లాడుకున్నాక ఒక హోవర్ క్రాఫ్ట్లో గేటు దాకా తీసుకెళ్లబడి అక్కడి నుండి హాల్ ఆఫ్ ది లైరా ఎల్టసీకి, అంటే లైరా పెద్దలు ఉండే హాలుకు తీసుకువెళ్ళబడ్డారు. ఆ హాలు ఇటు దిగువ స్థాయి వాస్తవాలలోకి వెళ్ళాలనుకునే ఆత్మలకు, అటు దిగువ స్థాయి లోకాలన్నిటిలోనూ భౌతిక అనుభవాలు పొంది తిరిగి ఉన్నత కాంతి లోకాలకు వెళ్ళాలనుకునే ఆత్మలకు ఆరంభ ప్రదేశం.
లైరన్ నక్షత్ర ద్వారం నుంచి, హాలు నుంచి ఉన్నత కాంతి లోకాలకు అధిరోహణ ఒక్కోసారి సూటిగా కారణ లోకాల వాస్తవం నుండే జరుగుతుంటుంది. కానీ ఇది బాగా పరిణితి పొందిన కాంతి జీవులకు కానీ లేదా దేవదూతల తలం నుంచి వచ్చే వారికి కానీ పరిమితమై ఉంటుంది. మోజరెల్క సంఘటన జరిగినప్పటి నుంచి దేవదూతలు కూడా ఈ నక్షత్ర ద్వారం నుంచి దిగువ స్థాయి కాంతి లోకాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేయబడ్డాయి. ఒక ఆర్కేంజల్కు మాత్రమే ఈ నియమం నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఈ సంఘటనలతో సిరియస్ బృందం ఎంతో ప్రభావితమయ్యారు. నక్షత్ర ద్వారం నుంచి ఉన్నత తలాలు ఇంకా ఆవలి వైపున ఉన్న భగవంతుడి సృష్టికారక శక్తులను ఈ నక్షత్ర ద్వారపు పిరమిడ్లో అనుభూతి పొందిన వారిలో సరికొత్త ఎరుకకు ద్వారాలు తెరుచుకున్నట్లయ్యాయి. దీంతో భూమి మీద సరికొత్త మానవ సృష్టికి కావలసిన జన్యు ప్రణాళికలో తమ వంతు పాత్ర పోషించడానికి అవసరమైన స్ఫూర్తి వారికి మరింతగా లభించినట్లయింది. తద్వారా దిగువ స్థాయి 12 పరిమాణాల లోకాల నుంచి ఉన్నత కాంతి లోకాల వైపు సాగి వచ్చి తమ ఇంటిని చేరుకోవాలనుకునే ఆత్మలకు సహాయం చేసినట్లవుతుంది. ఎస్సేన్యాకు ఇప్పుడు ఇది ఎంతో ఖచ్చితమైన దివ్య ప్రణాళిక అనిపించింది. ఈ భగవంతుడి ప్రణాళికలో తాను భాగస్వామి అవగలిగినందుకు ఎంతో గౌరవంగా అనిపించింది. మోస్టీనియా ఈ దిగివచ్చిన కొత్త ఆత్మలను చూడడం చాలా ప్రత్యేకమైన విషయమే అయినా ఇంకా ఇక్కడ మాకు చూపించాల్సింది ఉందనే అనుకుంటున్నాను అన్నాడు. అంది ఎస్సేన్యా. నీకు బహుశా అతీంద్రియ జ్ఞానం ఉంది ఎస్సేన్యా అంటూ నవ్వాడు మోస్టీనియా. నేను మీకు చూపించాలనుకుంటున్నది కూడా మీరు చెప్పుకునే 7వ కిరణం లేదా పర్పుల్ కిరణం యొక్క ప్రకంపనల గురించే. ఇందాక ఆ 3 జీవులను గమనించినప్పుడు ఇంద్రధనస్సు రంగులు వారి చుట్టూ తిరుగుతున్నప్పుడు అందులో పర్పుల్ రంగు మెరుపులని, ఆపై కాసేపు పర్పుల్ రంగు పొగ మంచు వారిని ఆవరించి ఉండడం గమనించే ఉంటారు చెప్పాడు మోస్టీనియా. అవును, నేను గమనించాను అన్నాడు రాయ్. ఈ పర్పుల్ కిరణం హఠాత్తుగా వచ్చే ఓ మార్పు. మీరు కూడా మీ కాంతి దేహాలతో దీన్ని గమనించవచ్చు. మీ 7వ చక్రం ఉన్నత తలాల నుంచి ఎన్నో శక్తులతో అనుసంధానమయ్యే చోట ఈ శక్తుల ప్రకంపన మార్పిడి ఓ పర్పుల్ రంగును సృష్టిస్తుంది. మీరు భూమి మీద సృష్టించబోయే కొత్త మానవునిలో ఈ 12 చక్రాలను 12 దిగువ స్థాయి కాంతి లోకాలతో అనుసంధానించి తద్వారా ఈ శక్తి సుడులు సమయానుకూలంగా పూర్తిగా తెరుచుకొని ఒకే ఒక పూర్తి స్థాయి శక్తి క్షేత్రంగా పనిచేసే విధంగా మీరు చట్రాన్ని పొందుపరచాలి అన్నాడు మోస్టీనియా. మీరు లైరా నుంచి వచ్చిన మీ ఆత్మలు 5వ పరిమాణానికి చెందిన సిరియస్ శరీరంలో జన్మ తీసుకున్నందున మీ శక్తి వలయం పూర్తిగా ఈ 12వ పరిమాణ శక్తులకు తెరుచుకోలేదు. కాబట్టి మీరు ఇక్కడ ఉండడానికి కాస్త ఇబ్బందికి గురి అవుతున్నారు. కానీ మీరు రూపొందించబోయే కొత్త భూలోకవాసికి బహుముఖ పరిమాణాల సామర్థ్యం వెంటనే ఉత్తేజితం కాగల శక్తి ఉంటుంది. భూమి మళ్ళీ 5వ పరిమాణానికి మార్పు చెందినప్పుడు వాళ్ళు కూడా వారి శక్తి వలయాల ద్వారా 5వ పరిమాణంలో ప్రకంపించే శక్తులను తమలోకి స్వీకరించుకోగలుగుతారు. మీరు తయారు చేయబోయే సరికొత్త జన్యు సంకేతంతో కూడిన మానవ రూపంలోకి ఓ ఆత్మ వచ్చినప్పుడు ఈ 12 దిగువ స్థాయి కాంతి లోకాల శక్తికి అనుసంధానం కాగలిగిన 12 చక్రాల ద్వారా ప్రతి జన్మ అనుభవాలు పొంది మరింత బలోపేతం అవుతుంది. వారి విధి ఏమంటే మీలాగా 5వ పరిమాణంలోకి వచ్చి ఆపై 12వ స్థాయి లైరాలోకి రాగలుగుతుంది. ఇది వారి యొక్క 12 ప్రోగుల DNA యొక్క సామర్థ్యాన్ని సూచిస్తుంది. అంతేకాక 12 దిగువ స్థాయి కాంతి లోకాల మధ్య తిరగడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. సిరియన్స్ అయిన మీరు సమయానుకూలంగా లైరాకు తిరిగి వస్తారు. ఆపై సరి అయిన సమయంలో నక్షత్ర ద్వారాల గుండా 13వ స్వర్గానికి వెళతారు. ఓ క్షణం మోస్టీనియా చూపు ఎస్సేన్యా చూపుతో కలిసింది. అయితే మీరు మొదట భూమికి దిగి వెళ్ళాలి ఆపాడు మోస్టీనియా.
ఒక్కసారి ఎస్సేన్య కళ్ళు నీటితో నిండాయి. అయితే ఎవ్వరూ చూడకుండా నిగ్రహించుకోగలిగింది. మోస్టిన్యా నిజానికి ఎస్సేన్యకు ఎంతో దగ్గరగా ఉన్నాడు. అయితే వాళ్ళ మధ్య ఎంతో దూరం. అతనికి ఎంతో దగ్గరగానే నిలబడి ఉంది తాను. అయినా వారి నడుమ కాలం ఏర్పరిచిన ఓ పెద్ద విఘాతం ఎస్సేన్య ఆలోచిస్తోంది. వారు ఎప్పుడు కలిసి ఉండాలి అంటే ముందు వారిద్దరూ భూమికి రావాలి. క్రొత్త మానవ జన్యు సంకేతం లేకుండా ఆమె లైరాలో జీవించలేదు. మోస్టిన్యా కూడా భూమికి వస్తేనే 12 ప్రోగుల DNA సామర్థ్యాలను తనలో పొందుపరుచుకోగలుగు. ఇలా ఆలోచిస్తూ ఎస్సేన్య ఒక్కసారిగా వణికిపోయింది. ఆ ప్రకంపనకు అందరూ ఆమె వైపు చూశారు. ఆమె నవ్వడానికి ప్రయత్నించింది. మనం సృష్టించబోయే క్రొత్త మానవుని 12 ప్రోగుల DNAతో కూడిన జన్యు సంకేతం ఆత్మలన్నిటికీ అవసరమే. అది కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆత్మలన్నీ సరి అయిన సమయంలో లైరాలోని నక్షత్ర ద్వారం గుండా ఉన్నత లోకాలలోకి ప్రవేశించగలవు అంది. భూమికి సంబంధించిన చిత్రాలను ముఖ్యంగా అట్లాంటిస్ను చూసినప్పటి నుంచి నాకు భూమికి వెళ్ళాలనిపిస్తోంది. అసలు మనం ఈ క్రొత్త మానవ సృష్టిని రూపొందించడానికి ముందే ఓసారి భూమికి వెళ్ళాలి. దాంతో మనందరికీ భూమి మీద జీవించడం పట్ల ప్రాథమిక జ్ఞానం అందుతుంది. ఆగింది ఎస్సేన్య. అవును, నేను నీతో ఏకీభవిస్తున్నాను అంది ఆసియా. ప్రస్తుతం భూమి మీద నివసిస్తున్న వారి DNA మనం పరీక్షించాలి. దానిని బట్టి మనం కొత్త మానవుడిని రూపకల్పన చేస్తే 4 మహాయుగాల కాల పరిమితిలో వారి DNA 12 ప్రోగుల సామర్థ్యాన్ని ఉత్తేజితం చేసుకొని ఆ చైతన్య స్థాయిని అందుకుంటుంది. అప్పుడే వారు 5వ పరిమాణ స్థాయికి సరి అయిన ప్రకంపనలోకి రాగలరు. వారి శక్తి స్థాయిల ద్వారా ఈ 12 పరిమాణాల దిగువ స్థాయి కాంతి లోకాల్లోకి ప్రయాణించే సామర్థ్యాన్ని పొందుతారు. ఆమె మోస్టిన్యా వైపు చూసింది. మీరు ఇంకేదో మాకు చూపించాలనుకుంటున్నారు అంది. మీరంతా ఆ కన్ను గుర్తును చూడండి అన్నాడు మోస్టిన్యా. మళ్ళీ పిరమిడ్లోకి వచ్చి ఎంట్రన్స్కు సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్న పిరమిడ్ గోడ మీద ఉన్న కన్ను అవుట్లైన్ చూశారు. కన్ను మధ్యలో నల్లటి డిస్క్ ఉంది. ఆ డిస్క్ సవ్య దిశలో తిరుగుతూ ఉంది. మిగతా 3 గదుల వైపు చూస్తే వాటిలో కూడా పెద్దవి గుండ్రటి కనుపాప లాంటి డిస్కులు కూడా తిరుగుతున్నాయి. ఈ కన్ను భగవంతుడి బహుముఖ పరిధుల సృష్టికి పరస్పర అనుసంధానకర్తగా పనిచేస్తుంది. తిరుగుతున్న ఆ కళ్ళను మీరు చూసినప్పుడు మీ DNAలో నూతన మానవ సృష్టికి కావలసిన సమాచారం నింపబడుతుంది. ఈ సాంకేతిక సమాచారం యొక్క సంకేతాలు ఎలోహిం ద్వారా మీకు బదిలీ చేయబడి తద్వారా ఈ జ్ఞానంతోనూ మీ ప్రయత్నాల వల్ల మీరు మీలా ఉండే క్రొత్త మానవ సృష్టి చేయగలుగుతారు. అప్పుడు మీరు మీ సిరియస్ జన్యు శాస్త్ర జ్ఞానాన్ని సరి అయిన కాంతితో, శబ్దంతో, మరి ప్రకంపన సంకేతాలతో జత చేసి అభివృద్ధి సాధించగల పై స్థాయికి సంబంధించి 12 ప్రోగుల పురి కలిగిన DNAతో క్రొత్త మానవ సృష్టి చేయగలుగుతారు. ఇదంతా తిన్నగా ఎస్సేన్యాతోనే చెప్పాడు మోస్టిన్యా. మీకు ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు ఎస్సేన్యా, అంటారిస్లో జరిగిన ఫెడరేషన్ మీటింగ్కి ఎలోహిం ఎందుకు రాలేదు అని. నాకు తెలిసినంత వరకు ఈ నూతన మానవ సృష్టికి బాధ్యత తీసుకుని పనిచేసే సమూహం సంపూర్ణంగా ఈ పనికి అంకితం అవుతుంది అనిపించినప్పుడు వాళ్ళకి రహస్య సంకేతాన్ని అందిద్దామనుకున్నాను. మీరు ఇప్పుడు ఆ తిరుగుతున్న కనుపాప లాంటి ప్రతి డిస్క్ను శ్రద్ధగా సూటిగా చూడండి. మీరు మీలో ఓ రకమైన వేడిని పొందేదాకా, సన్నని గుచ్చుకునే అనుభూతిని భావించేదాకా చూడండి. మీ కళ్ళతో మీరు చూసినప్పుడు మీరు ఆ రహస్య సంకేతాన్ని అందుకుంటారు. దాంతోపాటు శక్తివంతమైన జ్ఞానాన్ని మీలోకి నింపుకుంటారు. అది మీ పనిని ఎలా చేయాలో స్వయంగా మీకే తెలిసేలా చేస్తుంది అన్నారు మోస్టిన్యా. ఎస్సేన్యాతో పాటు మిగతా అందరూ కూడా ప్రతి కన్ను యొక్క కనుపాపలాగా తిరిగే డిస్క్ మీద వాళ్ల చూపుని నిలిపారు. మోస్టిన్యా చెప్పినట్లు కాసేపటికే వాళ్లలో ఓ వెచ్చదనం, సన్నని వింతైన గుచ్చుకున్న లాంటి అనుభూతి మొదలైంది. ఆ అనుభూతి ముందుగా వాళ్ల ముఖాల మీదుగా ప్రాకి వాళ్ల 3వ కన్ను ద్వారా బయటకు వచ్చి ఆపై ఒళ్ళంతా వ్యాపించింది.
బృంద సభ్యులు ప్రతి ఒక్కరూ ప్రతి కన్ను దగ్గర ఇదే పద్ధతిని అనుసరించారు. ఆ అనుభూతి మాయమయ్యేదాకా ఈ పద్ధతిని కొనసాగించారు. ఈ పని చేసిన తర్వాత అందరూ బాగా అలసిపోయారు. ఇంతలో పిరమిడ్ యొక్క మధ్య గదిలో అందరికీ ట్రేలో ఫ్రూట్స్, నట్స్, పొడుగాటి గ్లాసుల్లో నీలి రంగులో ఉన్న డ్రింక్స్ అన్నీ కూడా నీలం రంగే. వీటితో జీనో ప్రత్యక్షమయ్యాడు. బ్లూ నట్స్ మన బాదంకాయల్లా ఉండి మరి కాస్త పెద్ద పరిమాణంలో ఉన్నాయి. సిరియన్స్ ఈ భోజనాన్ని బాగా ఆస్వాదించారు. ఇంకా మనం వెళ్ళి విశ్రాంతి తీసుకోవడానికి మళ్ళీ బ్లూ ఫార్మ్స్ హోటల్కి వెళ్ళి వెనక్కి తిరిగి వెళ్ళాలి అన్నాడు మోస్టీనియా. ఈ రోజంతా ఎన్నో చూశారు, అనుభూతి పొందారు. రేపు తిరిగి పనిని మొదలు పెడదాం. రేపు 2వ డెకాన్ మొదట్లో నేను మిమ్మల్ని కలుస్తాను ఆగాడు మోస్టీనియా. జీనోర్ వాళ్ళ చుట్టూ తిరిగి ప్లేట్లు, గ్లాసులు తీసుకున్నాడు. అందరూ అతనికి వీడ్కోలు చెప్పారు. వీళ్ళందరినీ తిరిగి హోవర్ క్రాఫ్ట్లో బయట గేటు దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఎస్సా వచ్చాడు. తన సీటు బెల్ట్ కట్టుకుంటూ ఆలోచనలో మునిగింది ఎస్సేన్యా. మళ్ళీ ఈ మొదలు పెట్టడం, తయారవటం జరిగే స్థలానికి తాను వస్తుందా? ఆ క్రొత్తగా వచ్చిన ఆత్మలు క్రింది స్థాయి 12 పరిమాణాల లోకాల్లోకి వెళ్ళడం గుర్తొచ్చింది. ఎన్నో జన్మలు, ఎన్నో భౌతిక రూపాలలో ఎంతో నేర్చుకోవాలి వాళ్ళు. ఆ జీవిత కాలమంతా కూడా బాగా ఆనందంగా సాగాలని, జీవితంలోని కష్టాలు, ఒడిదొడుకులను ఎక్కువ బాధ లేకుండా అనుభవించి జ్ఞానాన్ని పొందాలని కోరుకుంది. ఏదో ఒకరోజు తాను కూడా మళ్ళీ నక్షత్ర ద్వారం దగ్గరకు వస్తానని, ఈలోగా ఎన్నో జీవితానుభవాల్ని పొంది ఉంటానని, చివరికి ఆ గేటు ద్వారా 13వ స్వర్గానికి ప్రయాణిస్తానని అనుకుంది. ఆ ఉన్నత స్థాయి స్వర్గలోకాల నుంచి వస్తోన్న ప్రేమను తాను అనుభూతి చెందింది. కానీ మొదట దానికి కావలసిన పనులు చేయాలని, ఎన్నో పాఠాలు నేర్చుకోవాలని, భూమిపైకి వెళ్ళి తిరిగి రావాలని